మంచిర్యాల జిల్లాలోని ఏటీడీఏ కార్యాలయం వద్ద సిఆర్టీలు ఆందోళనకు దిగారు. సిఆర్టీల కౌన్సిలింగ్ సమావేశంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. కొందరు సీనియర్ సిఆర్టీలు పెట్టుకున్న ఆప్షన్లో కాకుండా దూర ప్రాంతాల్లో పోస్టింగ్లు కేటాయించారని ఆరోపించారు. సీనియర్ సిఆర్టీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కౌన్సిలింగ్ ను రద్దు చేసి మళ్లీ రీకౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే పీఓ నిబంధనల వ్యవహరించామని టీటీడీఓ అధికారి తెలిపారు. సబ్జెక్టు సీనియారిటీ ప్రకారం ప్రిపేర్ చేయలేదు, తప్పుగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సరి చేసినప్పటికి కూడా మళ్ళీ పాత తప్పుడు లిస్ట్ ప్రకారమే రిక్రూట్ చేయడం జరిగింది. సీనియర్లకి అన్యాయం జరిగింది, జూనియర్లకి అందలం ఎక్కియడం జరిగింది. అదేవిధంగా స్పౌస్ అనేది లేదు ఈ సిఆర్టీస్కి, అయినా కూడా స్పౌస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ పిఓ గారి గైడ్లైన్స్ ప్రకారం స్పౌస్ అనేది లేనే లేదు. పిఓ గారికి మేము ఇన్ఫామ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా స్పౌస్ లేదన్నా కూడా స్పౌస్ అని చెప్పేసి జూనియర్లకు దగ్గర ప్లేసెస్ ఇచ్చేసి మేము ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సీనియర్లను చేసి ఇప్పుడు ఇంటికి దగ్గరికి వస్తే కూడా నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి మమ్మల్ని దూరం పంపించడం జరిగింది. కావున మాకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. సార్ నమస్తే సార్, నా పేరు రమాదేవి, ఎస్ఏ సోషల్ సిఆర్టీ. నేను వేమనపల్లిలో గత 7 సంవత్సరాల నుంచి వేమనపల్లి చేస్తున్నా సార్. నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చి 2007 సార్. గత 7 అప్పటి నుంచి సార్ నేను గిన్నెదారి, ఆసిఫాబాద్, లక్షిట్పేట, మంచిర్యాలలో చేస్తున్నా సార్. లాస్ట్ ఇయర్ 2018లో సార్ నేను ఇక్కడనే చేస్తున్నా సార్. ఇక్కడ ఎవరైతే మళ్ళీ రెగ్యులర్ వాళ్ళు వస్తారో సార్ మమ్మల్ని తీసి ఎక్కడో పడేస్తారు సార్. ఆ విధంగా సార్ నేను లాస్ట్ 2018లో సార్ నేను కృష్ణపల్లికి పోయినా సార్. నాకు ఒక చిన్న పాప సార్, అప్పుడు 1 ఇయర్ పాప సార్ నాకు. ఆ పాపను పెట్టుకొని పోయినా సార్. నేను ఫస్ట్ ఉన్నప్పటికి కూడా సీనియారిటీ లిస్ట్లో కావాలని ఇప్పుడు మంచిర్యాల ఇచ్చేది సార్. మంచిర్యాల నాకు వద్దు అని చెప్తున్నా సార్. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా సఫర్ అయినా సార్. నేను 2018లో ఇక్కడ రెగ్యులర్ మేడం రాగానే నన్ను తీసుకుపోయి ఎక్కడో ఇస్తారు. ఇప్పుడు అంతా ఫిలప్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎక్కడ కూడా పోస్ట్ లేదు, ఖాళీ లేదు. మళ్ళీ ఇక్కడ ఆమె ఒకవేళ రెగ్యులర్ ఆమె వచ్చినా ఇంకెవరైనా వచ్చినా కూడా మళ్ళీ నన్ను తీసేస్తారు. అప్పుడు నేను ఎక్కడికి పోవాలి సార్? నేను సీనియర్ సార్, 2007 నుంచి ఇక్కడ చేస్తున్నా సార్. గత ఇప్పుడు 2007 నుంచి అంటే అక్కడ ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి వేమనపల్లి బాయ్స్ చేస్తున్నా సార్ నేను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మంచిర్యాల జిల్లాలో ఏటీడీఏ కార్యాలయం వద్ద సిఆర్టీలు అయితే ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఇటు సిఆర్టీల కౌన్సిలింగ్ అయితే ఐటీడీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అయితే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటు సిఆర్టీ టీచర్లు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్న స్కూల్స్ ఏదైతే ఉంటాయో ఆశ్రమ పాఠశాలలో వాటికి సంబంధించిన విద్యా విధానాన్ని అయితే ఈ సిఆర్టీలను తీసుకుంటారు. ఏదైతే ఈ సిఆర్టీలతోటే అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు అయితే వారు విద్యా బోధన అయితే అందిస్తారు. అయితే ముఖ్యంగా వీరు గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి ఈ సిఆర్టీ కౌన్సిలింగ్ అన్నది నిర్వహిస్తారు. గత 5 సంవత్సరాల నుంచి వీరు సిఆర్టీ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు జూనియర్లకు వారు వీరు సీనియారిటీ ప్రాతిపదికన వాళ్ళకు సిఆర్టీలకు కావాల్సిన స్థానాలలో అయితే వాళ్ళకు బదిలీ చేయకుండా జూనియర్లను మరి దగ్గర ప్రాంతాలలో బదిలీ చేశారు అని అయితే ఇటు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ స్పౌజ్ వ్యవస్థ అయితే ఉంటది, ఏదైతే ఇద్దరు టీచర్లకు సంబంధించిన స్పౌజ్ వ్యవస్థ ఉంటే వారు ఒప్పంద ప్రాతిపదికన వారికి సంబంధించిన దగ్గరలో నిబంధనలు ఉంటాయి. వారికి సంబంధించిన పాఠశాలలో వారు టీచింగ్ వ్యవస్థను అయితే రన్ చేస్తారు. అలాంటి నిబంధనలు కూడా లేకుండా అధికారులు అయితే చేపడుతున్నారు. అయితే దీనికైతే ఇటు సిఆర్టీలు సిఆర్టీ నాయకులు కానీ సిఆర్టీ సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళన అయితే తారస్థాయికి అయితే చేరినాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే చూసుకుంటే ఇప్పటికి గత 2 రోజుల నుంచి అయితే ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై అయితే సీనియర్లు అయితే వారికైతే తీవ్ర అన్యాయం జరిగింది. ఇది మళ్ళీ కౌన్సిలింగ్ ను మళ్ళీ చేపట్టాలని అంటే ఇటు పిఓకి అయితే వారు ఇప్పటికే విన్నవించారు. దీనిపైన ప్రత్యేక కమిటీ కూడా వేయాలి. సీనియర్లకు అన్యాయం జరుగుతుంది, జూనియర్లకు అయితే న్యాయం జరుగుతుంది అయితే అక్కడ ఉపాధ్యాయులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.